తిరుమల పరకామణి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఎలా మరణించారు? హత్య, ఆత్మహత్య? ఈ రోజు విచారణకు అంటే సిఐడి ముందు విచారణకు రావాల్సిన సతీష్ కుమార్ ఎలా చనిపోయాడు? పరకామణి చోరీ కేసులో ఎవరైతే ఫిర్యాదు చేశాడో ఆ అధికారి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ ఈరోజు ఆయన రైల్వే పట్టాలపై శవమై కనిపించారు. ఆయన మృతి అనేక అనుమానాలకు తావిస్తుంది. 2023 మార్చి నెలలో శ్రీవారి ఆలయ పరకామణి జియంగార్ మఠ ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రవికుమార్, అతని పేరు, $920 చోరీ చేశారని సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ కుమార్ అనంతపురం జిల్లా ఏఆర్ పోలీస్ విభాగంలో ఎస్ఐగా పనిచేస్తుండేవాళ్ళు. ఆయన డెప్యుటేషన్పై టీటీడీ సెక్యూరిటీ ఏదైతే విజిలెన్స్ విభాగం ఉందో అందులోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఆయన డ్యూటీ ఏంటంటే ఈ పరకామణిలో ఏదైతే హుండీ ఆదాయాన్ని లెక్కించే ప్లేస్లో కీలకమైన ఆ ఏరియాకి ఈయన సెక్యూరిటీ అధికారిగా ఉన్నారు. ఆయన చేసిన కంప్లైంట్ ఎవరైతే జియంగార్ మఠ ప్రతినిధి ఉన్నారో రవికుమార్, ఆయన $920 చోరీ చేశారని ఆయన పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో లోక్ అదాలత్లో ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. ఎవరిద్దరి మధ్య? సతీష్ కుమార్, రవికుమార్ మధ్య. అందరితో కేసు ముగిసింది. అయితే ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాస్తవాలు ఏంటి, పరకామణిలో ఎంత చోరీ జరిగింది, దీనిపై నిజానిజాలు తెలియాల్సిందే అని బీజేపీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ భానుప్రకాష్ రెడ్డి, ఆయన డీజీపీని కలిశారు, ఫిర్యాదు చేశారు, గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈలోపు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో కూడా దీనిపై దాఖలైంది. హైకోర్టు అయితే చివాటు పెట్టేసింది. ఇంత కీలకమైన విషయం టీటీడీకి సంబంధం లేకుండా ఎలా రాజీ కుదుర్చుకుంటారు, దీనిపై విచారణ జరగాల్సిందే అని హైకోర్టు ఈ కేసును సిఐడికి అప్పచెప్పింది. సిఐడి ఈ కేసుకు సంబంధించి ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకుంది. సిఐడి డీజీ రవిశంకర్ ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ని, రవికుమార్ని అందరినీ పిలిచి చాలాసేపు మాట్లాడారు కూడా. ప్లస్ ఆ పరకామణి ఏరియాని కూడా ఆయన సందర్శించి మొత్తం ఆ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం అవుతున్న నేపథ్యంలో సడన్గా సతీష్ కుమార్ మృతదేహం ఆ రైల్వే ట్రాక్పై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి తాడిపత్రి డిఎస్పీ రోహిత్ చౌదరితో మాట్లాడినప్పుడు ఇంకా ఈ కేసుకు సంబంధించి పరిశీలన చేస్తున్నాము, ఇప్పుడే వివరాలు చెప్పలేమని దాటవేశారు. అసలు ఆ పరకామణిలో ఎంత చెప్పే లెక్కేమో $920 చోరీ జరిగిందన్న ఫిర్యాదు ఉంది. ఆ తర్వాత రాజీ కుదుర్చుకున్నారు. నిజంగా అసలు ఎంత పోయింది, దీనిపై నిజానిజాలు తేలాలి అంటూ బీజేపీ అధికార ప్రతినిధి ఆయన డీజీపీని, గవర్నర్ని కలవడం, వేరే పబ్లిక్ లిటిగేషన్ కూడా హైకోర్టులో దాఖలవడం, హైకోర్టు చివాట్లు పెట్టడం, ఆ తర్వాత చకచకా జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి విచారణ ముమ్మరమవుతున్న నేపథ్యంలో ఒక అధికారి శవమై తేలడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అంటే దీని వెనకాల ఎంత బలమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు తలుచుకుంటే ఎవరినైనా, సినిమాల్లో డైలాగ్స్ చూస్తుంటాం మనం జనరల్గా, ఎవరికైనా అడ్డుగా వెళ్తే ఇంకా రైలు పట్టాలపై తేలుతారంటారు. ఇక్కడ ఇదే జరిగిందా అన్న చర్చ అయితే అనంతపురం జిల్లాలో నడుస్తుంది.